హాయ్ నమస్తే వెల్కమ్ టు బ్రైటీ ఫ్యాషన్స్. నాకు మీషో నుండి బ్యాంగిల్స్ సెట్ ఆర్డర్ వచ్చిందండి. ఇవి నేను ఎలా చేశాను అండ్ ప్యాకేజింగ్ ఎలా చేశానో మీకు చూపిస్తానండి. వీటికి కావాల్సినవి బ్యాంగిల్స్, థ్రెడ్స్, కట్టరు, ఫేవికాల్, కుందన్స్ అండ్ జర్దోసి థ్రెడ్. నేను థ్రెడ్ని 30 లైన్స్ తీసుకున్నానండి. ముందు బ్యాంగిల్కి గమ్ అతికించి తర్వాత థ్రెడ్ని అతికించాలండి. అతికించిన తర్వాత ఒక 1 మినిట్ పక్కన పెట్టేసేయండి, డ్రై అవుతుంది. అది ఆరాక నెమ్మదిగా ఇలా చుట్టుకోండి థ్రెడ్ని. బట్ టైట్గా గుంజాలండి, టైట్గా పట్టుకుంటేనే నీట్గా వస్తుంది. ఇలాగే మొత్తం బ్యాంగిల్ మొత్తం చుట్టుకోవాలండి. నా నెక్స్ట్ వీడియోస్ మీషోలో సెల్లర్గా అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలి, మన ప్రోడక్ట్స్ని అందులో ఎలా పెట్టాలి, ప్రైస్ ఎలా పెట్టాలి, ఇలా చాలా వీడియోస్ చేయాలనుకుంటున్నానండి మీషో సెల్లర్కి సంబంధించినవి. ఆ వీడియోస్ అన్నీ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అయిపోయాక ఇలా కట్ చేసి గమ్ పెట్టేసి అతికించాలండి. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. ఇలాగే మొత్తం అన్ని బ్యాంగిల్స్కి చుట్టుకోవాలండి. నేను మెజరింగ్కి ఇలా థ్రెడ్ తీసుకొని దాని మెజర్మెంట్తో ఇలా డాట్స్ పెట్టుకుంటున్నానండి. మీరు టేప్తోనైనా ఇలా పెట్టుకోవచ్చు. ఇలా 4 అయ్యాక నేను మధ్యలో మళ్ళీ 4 పెట్టానండి. టోటల్ 8 కుందన్స్ వస్తాయి. ఇలాగే మిగతా వాటికి కూడా పెట్టుకోవాలండి. ఇది తర్వాత నెక్స్ట్ బ్యాంగిల్ అండి, పెద్ద సైజ్ బ్యాంగిల్ ఇది. దీనికి కూడా సేమ్ నేను అలాగే థ్రెడ్ మెజర్మెంట్తోనే ఇలా డాట్స్ పెట్టుకొని కుందన్స్ పెట్టానండి. మీరు టేప్ అయినా యూజ్ చేయొచ్చు, లేకపోతే థ్రెడ్ని మొత్తం రౌండ్గా చుట్టి దాంతో ఇలా డాట్స్ పెట్టుకోవచ్చు, ఏదైనా గుర్తుగా పెట్టుకొని. చూడండి ఇలా మొత్తం పెట్టేసుకోవాలి. సేమ్ మొత్తం నేను 4కి అలాగే అతికించాలండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది జర్దోసి థ్రెడ్ అండి. నేను 2 సెంటీమీటర్స్ అలా కట్ చేసుకున్నాను. ఒక్కొక్క పీసెస్ ఇలా చిన్నగా కట్ చేసుకొని కావాల్సినన్ని ఇలా అతికించాలండి. చుట్టూ మొత్తం ఇలా అతికించాలి. వీటికి కూడా ఇలాగే థ్రెడ్ చుట్టుకొని ఇలా డిజైన్ చేశానండి.
ఇవి నేను మీషో ఆర్డర్ కోసం చేశానండి. వీటిని ఎలా ప్యాక్ చేశానో కూడా చూపిస్తానండి. మీకు కూడా ఈ బ్యాంగిల్స్ కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ప్రోడక్ట్ లింక్ ఇస్తానండి. మీరు డైరెక్ట్గా మీషోలోనైనా బై చేయొచ్చు, లేకపోతే డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి వాట్సాప్ చేసి మీకు కావాల్సినట్టుగా ఆర్డర్ చేయించుకోవచ్చు. ఇది కస్టమర్ అడ్రస్ అండి. మనకు ఆర్డర్ వచ్చాక లేబుల్ డౌన్లోడ్ చేసుకుంటే వస్తుందండి ఇది మనకి.